పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం నెలిపర్తి గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులను మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. చేనేత రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారమని అన్నారు. వేలాది కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. నేత కార్మికులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం, వారి ఆదాయాన్ని పెంచడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్ర చేనేత క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం కింద 10.44 కోట్లతో పలు క్లస్టర్లు మంజూరు చేశామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఆ మగ్గంలో అడుగుతారు రన్నింగ్ నాకు ఒకసారి తగిలింది నేను అమ్ముకోవాలా మనకు 100 రోజులు ఉండేది ఈ పథకం. ఈ రోజు చూసుకున్నట్టు 125 రోజులు పెట్టారు. 125 రోజులు పెడుతూ ఎప్పుడైతే మనం పొలం పనులు చేసుకుంటామో ఆ 2-3 నెలలు కూడా మనకు సెలవులు మనం పెట్టుకోవచ్చు. అంటే ఆ టైంలో మన గ్రామాల్లో పనులు ఆపుకొని పొలం పనులకు వెళ్ళొచ్చు. లేకపోతే పొలం పనులకు మనం వెతుక్కుంటున్నాం. అందుకని కొత్త విధానం తీసుకొచ్చారు. అందరూ కూడా పొలం పనుల్లో సహాయక సహకారాలు ఒకరికొకరు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ అందరికి కూడా తెలుసు. ఇంకొకటి ఈరోజు ఉంది, 1వ తారీఖు అనగానే అందరికి ఏంటి వస్తాయి? మీ అందరినీ చూడడానికి, మీ అందరితో మాట్లాడడానికి, మీ అందరితో కష్టం సుఖం పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఈరోజు నెలిపర్తిలో మనకు రావడానికి కారణం ఏమిటి అంటే నేతన్న నేస్తం ఈ కార్యక్రమంలో. ఇది నేతన్న నేస్తం అంటే మన నియోజకవర్గం మొత్తం మీద ఇక్కడే ఉన్నారు ఎక్కువగా. తర్వాత మళ్ళీ మక్కువలో కొంతమంది ఉన్నారు, మళ్ళీ అలా అక్కడక్కడ కొంతమంది ఉన్నారు మన నియోజకవర్గంలో. నేతన్న నేస్తం అంటే మన చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈ నెలిపర్తి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నేతన్న నేస్తం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 1,05,000 మందికి ఈరోజు ఈ నేతన్న నేస్తాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎవరైతే మగ్గాలతో పనులు చేస్తున్నారో ఆ నేతన్నలందరికీ కూడా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరమగ్గాలతో ఏ నేతన్న అయితే ఆ పని చేస్తున్నాడో ఆ నేతన్నకి 500 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో నేతన్నలకు ఒక చేయూత ఇవ్వాలని, వాళ్ళకు భరోసా ఇవ్వాలని, వాళ్ళు చేనేత కార్మికులకి మనం వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతోనే ఈరోజు 200 యూనిట్లు 500 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తూ వాళ్ళకి ఆర్థికంగా భరోసా ఇవ్వడం కల్పించడం మన కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడానికి వచ్చాం. ముఖ్యంగా ఈ నెలిపర్తిలో ఉన్నటువంటి నేతలందరూ కూడా మంచి మంచి వస్త్రాలను వేసి అందరికి కూడా ఇస్తూ వాళ్ళు
ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా వాళ్ళ వస్త్రాలు కట్టుకుంటే అదే ఆనందంగా, అదే సంతోషంగా, అదే వాళ్ళకు ₹1,00,00,000 ఫీల్ అయ్యే చేనేత కార్మికులు ఈ రోజు వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని, వాళ్ళు వాళ్ళు చేనేత వాళ్ళు మరి కాస్త చక్కగా మళ్ళీ ఇంకెక్కువ బట్టలు నేయాలని, మనందరికీ కూడా చక్కగా అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసాం. అలాగే ఈ రోజు ఉపాధి హామీ పథకం కూడా ఇక్కడ స్టార్ట్. అందరికీ తెలుసు ఉపాధి హామీ పథకంలో చాలా మార్పులొచ్చాయి. ఇంతకుముందు 100 రోజుల పని అయితే ఈరోజు 125 రోజుల పని రావడం. అలాగే మనం పొలం పనుల టైంలో కూడా ఉపాధి హామీని మిక్స్ చేస్తూ కొంతమందికి సెలవులు ఇవ్వడం గాని, ఇవన్నీ కూడా కొంచెం మంచి మంచి మార్గదర్శకాలతో మళ్ళీ కొత్తది ఎన్ఆర్‌జీఎస్ పథకం కొత్తగా వచ్చింది. ఇది చంద్రన్నలో ఉన్న ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్ణాల ప్రజలు ఉన్నారు. అన్ని కార్యక్రమాలు ఏదైతే చంద్రబాబు